ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. జూలై 3 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పిచ్చింది. సీబీఐ కేసులో కస్టడీ పొడిగింపుపై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. కాగా మార్చి 26 నుంచి తిహార్ జైల్లో కవిత ఉన్నారు. ఢిల్లీ మద్యం విధానంలో కవిత పాత్రపై ఈడీ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈడీ సప్లిమెంటరీ ఛార్జిషీట్ ను ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. తిహార్ జైల్లో ఉన్న కవిత, చరణ్ ప్రీత్లకు ప్రొడక్షన్ వారెంటరీ జారీ అయింది. మిగిలిన ఇద్దరు నిందితులు కోర్టు ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. ఛార్జిషీట్ పరిగణనలోకి తీసుకున్న తర్వాత తొలిసారి కోర్టులో కవిత హాజరయ్యారు. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కవిత బెయిల్ పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో మరోసారి బెయిల్ పిటిషన్ పై విచారణకు వచ్చింది. తను ఇప్పటికే లోయర్ కోర్టు తిరస్కరించినటువంటి బెయిల్ ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసినటువంటి కేసు, ఇటు సిబిఐ నమోదు చేసినటువంటి కేసు, ఈ రెండు కేసులు విడివిడిగా బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తూ ఈ రెండు కేసుల పైన తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా గత కొన్ని రోజులుగా తన న్యాయ పోరాటం చేస్తా ఉంది. ఇప్పటికీ కోర్టు కవితకు ఎక్కడ కూడా రిలాక్సేషన్ కల్పిస్తూ ఆ నిర్ణయాన్ని వ్యక్తం చేయలేదు. ఈ రోజు కూడా బెయిల్ పిటిషన్ విచారణలో భాగంగా కోర్టు విచారించినప్పుడు ఇటు ఉదయం జరిగినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలు జరిగినప్పుడు కోర్టు మళ్లీ దాన్ని ఏకీభవించకపోవడంతో దీన్ని తిరిగి జూన్ 3కు వాయిదా వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సిబిఐ కేసులు వేసినటువంటి పిటిషన్ మధ్యాహ్నం విచారించేటువంటి అవకాశం ఉంది. మధ్యాహ్నం విచారించినప్పుడు మళ్లీ ఏదైనా ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనేది మాత్రం సిబిఐ కేసులో ఈ విషయంపై మధ్యాహ్నం లోపు ఒక క్లారిటీ రానుంది. ఇప్పటికే కవిత పాత్రకు సంబంధించి దర్యాప్తు సంస్థలు సప్లిమెంటరీ ఛార్జీలు కూడా దాఖలు చేయడం జరిగింది. కవిత పాత్ర ఏంటి, ఎన్నిసార్లు ఇన్వాల్వ్ అయింది, తన రోల్ ఏంటి, ఇన్ని కోట్లాది రూపాయలు ఎక్కడికి వెళ్ళి పెట్టుబడులు తెచ్చింది, ఇంతమందిని ఎలా గ్యాదర్ చేసింది, వీరందరి ద్వారా ఏ రకంగా పెట్టుబడులు పెట్టించింది, తనకే ఎక్కువగా అధిక వాటా రాపించుకోవడం గల కారణాలు ఏంటి, ఎన్నిసార్లు ఈ ట్రాన్సాక్షన్ జరిగాయని కూడా ప్రతిదీ ఆధారాలతో సహా దర్యాప్తు సంస్థలు ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేస్తూనే ఉన్నాయి. ఈ రోజు మధ్యాహ్నం సిబిఐ బెయిల్ పిటిషన్ కి సంబంధించి కూడా అధికారులు నమోదు చేసినటువంటి కేసుపై కూడా వాదనలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ వాదనల్లో మళ్లీ దర్యాప్తు సంస్థల తరఫున న్యాయవాదులు ఒకే రకమైనటువంటి వాదనలు వినిపిస్తా ఉన్నారు. కవితకు బెయిల్ ఇవ్వకూడదు, ఇస్తే ప్రభావితం చేసి ప్రలోభాలకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ సాక్షులని ప్రభావితం చేయగలిగితే, సాక్ష్యాధారాన్ని తారుమారు చేస్తే ఈ కేసు మొత్తం నీరుగార్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కుల్లగొట్టినటువంటి అంశం కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా పదే పదే ఇదే అంశాన్ని ప్రస్తావనకు తీసుకొస్తా ఉన్నారు. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ తో కూడా కవితకు సంబంధించినటువంటి ప్రాధాన్యత పైన పూర్తి వివరాలు కూడా అందజేస్తూ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఇంతకుముందు జరిగినటువంటి బెయిల్ పిటిషన్ మాత్రం మళ్ళీ జూన్ 3కు వాయిదా వేస్తూ ఈ అంశం నిర్ణయం తీసుకోగా సాయంత్రం సిబిఐ సంబంధించినటువంటి కేసులో కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే కవిత జ్యుడిషియల్ కస్టడీ దాదాపు నెల రోజుల పాటు పొడిగించింది కదా, దీన్ని ఎలా చూడాలి? మధ్యలో కోర్టు హాలిడేస్ ఉండడము, ఈ హాలిడేస్ నేపథ్యంలో అత్యవసర కేసులు మాత్రమే, ఎమర్జెన్సీ కేసులను మాత్రమే విచారణకు చేపట్టి దీనిపైన నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. ఈ వేసవి సెలవులు అనుకోవచ్చు, లేదా కోర్టు వారి టైమింగ్స్ షెడ్యూల్ ప్రకారంగా ఈ నెల రోజుల పాటు కోర్టు సెలవులు ఉన్నటువంటి కారణంగా ఈ కేసుని లాంగ్ పోస్ట్పోండ్ చేసినట్టుగా మాత్రం న్యాయమూర్తి కోర్టు ఈ రకమైనటువంటి తన నిర్ణయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. నెక్స్ట్ మంత్ 3 వరకు కూడా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి విచారణ చేపట్టలేము అంటూ మాత్రం క్లియర్ గా ఈ విషయాన్ని తమ న్యాయవాదులకు కూడా తెలియజేశారు. ఈ 30 రోజుల పాటు సెలవులు ఉండడంతో ఈ కేసుని అత్యవసరం కింద భావించట్లేదు కాబట్టి 3వ తేదీన ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపి అప్పుడు ఆ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తామంటూ కూడా తమ న్యాయవాదులకు న్యాయమూర్తి ఈ విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం సిబిఐ కేసుకు సంబంధించి కూడా తన బెయిల్ పిటిషన్ పైన కోర్టు సేమ్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుందా, లేదా దీన్ని అత్యవసర కింద ఏదైనా పరిగణలోకి తీసుకొని కొంత టైం తక్కువ పీరియడ్ కి దీన్ని మళ్ళీ వాయిదా వేసి అప్పుడు విచారణ చేపడతారనే దాంట్లో మాత్రం మధ్యాహ్నం దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.